ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచు ఉండగా యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వ్రాయవద్దు యోహాను, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. వ్రాయవద్దు అన్నాడు. When the 7 thunders had uttered their voices, I was about to write, and I heard a voice from heaven saying unto me, Seal up those things which the 7 thunders uttered, and write them not. వ్రాయవద్దు అన్నాడు. 5వ వచనం మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనం చూసినప్పుడు, మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇంకా ఆలస్యం ఉండదు గాని అని చెప్పుచూ ఉన్నాడు. మనము మొదట చూసిన వాక్యములో ఆ బలిష్ఠుడు అయిన ఆ యొక్క వేరొక దూత అనే మాటలో మరియు ఈ యొక్క 5వ వచనంలో కూడా ఈ బలిష్ఠుడైన వాడు సముద్రం మీద భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత అనే మాట చూస్తూ ఉన్నాం. తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములో జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని ప్రమాణము చేస్తూ ఉన్నాడు. సమాప్తమైనవి అని ఇది సూచించుచూ ఉన్నది. He sware by him that liveth forever and ever, which created heaven and things that therein are, and the earth and the things that therein are, and the sea, that the things which are therein, that there should be time no longer, no more patience to the Lord. ఆ విధంగా ఈ యొక్క దూత ప్రకటించి 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా